Hello friends, very good morning. So before we begin our editorial, let's talk about our flagship course, English for all competitive exams and for general improvement. Right? So హిందూ పేపర్ నుంచి ఇంగ్లీష్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని కోర్స్ లాంచ్ చేసాం. ఐఎమ్ సీయింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ కమింగ్ ఇన్ ఎవ్రీ డే. వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ ప్లీజ్ డూ జాయిన్ దిస్. 2000 రూపీస్ ఫీజు, మీకు టైం లిమిట్ కూడా పెట్టలేదు. మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు యూ కెన్ కంటిన్యూ ఇన్ దిస్ కోర్స్. సరిగ్గా నెల రోజుల్లో యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్. దిస్ ఈజ్ మై ప్రామిస్. సిన్సియర్గా చెప్పింది ఫాలో అయ్యి, క్లాసెస్ జాగ్రత్తగా విని, గైడ్లైన్స్ అన్నీ ఫాలో అయితే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇందులో మార్పు అయితే ఏమీ లేదు. రైట్. సో 2000 రూపీస్ ఫీజు. ఈవినింగ్ 7 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ప్రతిరోజు. మిస్ అయిన వాళ్ళకి రికార్డెడ్ సెషన్ అనేది ఇవ్వబడుతుంది. మీకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. యూ కెన్ ఆల్సో డ్రాప్ మీ మెసేజ్ ఆన్ వాట్సాప్. ఆ 789 నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇట్ కమ్స్ టు మీ. రైట్. అండ్ దీస్ ఆర్ ది కోర్సెస్ ఆఫర్డ్. ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్ ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్, బ్యాంక్ కానీ ఎస్ఎస్సి కానీ మీరు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్లో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ కావచ్చు. తెలుగు మీడియంకి ఆన్లైన్లో ప్రజెంట్ ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఆఫర్ చేస్తున్నాం. దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఎవరైనా సరే నేను ఎకానమీకి స్పెషల్ కోర్స్ చేయాలని కోరుకుంటే లెట్ మీ నో. నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపితే ఐ లాంచ్ ఎ స్పెషల్ కోర్స్ ఓన్లీ ఆన్ ఎకానమీ. దట్ డిపెండ్స్ ఆన్ ద ఇంట్రెస్ట్. మరి ఒకళ్ళు ఇద్దరు అనేసరికి నేను చేయలేను. సో ఎక్కువ మంది కోరుకుంటున్నారు, కావాలనిపిస్తుందంటే ఐ విల్ డూ ఇట్. దట్స్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ప్లీజ్ డూ లైక్ ద వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుందనిపిస్తే షేర్ చేయండి. మీకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ ఫర్ ద డే. The mark of zero on containment of COVID-19 cases in Kerala. అంటే కోవిడ్-19 కేసెస్, మనకి కరోనా వైరస్కి సంబంధించిన కేసెస్ అనేవి కేరళలో లాస్ట్ 3 daysగా కొత్త కేసెస్ ఏమీ రిపోర్ట్ కావట్లేదు. జీరో వస్తుంది. ఇట్స్ అ గుడ్ సైన్. అందుకే అన్నారు ఆన్ కంటైన్మెంట్. కంటైన్మెంట్ అంటే అరికట్టడం. మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. కంటైన్ అంటే టు కంట్రోల్, చెక్. ఈ కంట్రోల్కి ఉన్న రకరకాల సినోనిమ్స్ నిన్న మాట్లాడుకున్నాం మనం. చెక్, CHECK, చెక్ అంటే కంట్రోల్, కంటైన్ అంటే కంట్రోల్, కర్బ్ అంటే కంట్రోల్. వీటన్నింటికి కూడా మీనింగ్ కంట్రోల్ అనే మీనింగ్ వస్తుంది అనమాట. అయితే కంటైన్మెంట్ అనేది, కంటైన్ అనేది డిసీజెస్ సంబంధించి ఎక్కువగా వాడతారు. అరికట్టడం, వ్యాప్తిని అరికట్టడం, ఆ సెన్స్లో వస్తుందన్నమాట. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. కేరళ స్టెప్స్ ఆన్ ద వైరస్ ఆర్ ఈజీ టు ఫాలో బట్ ఇట్ సక్సెస్ రేట్ ఈజ్ డిఫికల్ట్ టు రిపీట్. కేరళ ఏం చేసింది అనేది టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్, చాలా ఈజీగా మనం ఫాలో అవ్వచ్చు. కానీ దాని సక్సెస్ని మాత్రం రిపీట్ చేయడం అంత ఈజీ కాదు. అంటే కేరళ చేసిన పని మనం చేసినా సరే అంత సక్సెస్ రేట్ వేరే స్టేట్స్కి రాదు. అది రావడం అనేది డిఫికల్ట్ అని చెప్తున్నారు. ఎందుకో చూద్దాం. విత్ కంటైన్మెంట్ స్ట్రాటజీస్ ఇన్ ప్లేస్, ఈవెన్ బిఫోర్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ వాజ్ డిటెక్టెడ్ ఆన్ January 30, కేరళ appears to have finally hammered the curve flat. చూడండి. With containment strategies in place even before the first case of novel coronavirus was detected on January 30. January 30th ఫస్ట్ నోవెల్ కరోనా వైరస్ కేసు కేరళలోనే డిటెక్ట్ అయింది ఇండియాలో. దానికంటే ముందే కేరళలో కంటైన్మెంట్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయి. అంటే అరికట్టడానికి ఈ వైరస్ వస్తుందేమో అన్న భయంతో ముందు నుంచి, అంటే వేరే దేశాల్లో రావడం మొదలైంది, చైనాలో వ్యాప్తి చెందేసింది. అప్పటి నుంచే కేరళ అనేది జాగ్రత్త పడడం అనేది మొదలుపెట్టింది అనమాట. కేరళ అపియర్స్ టు ఫైనలీ హ్యామర్డ్ ది కర్వ్ ఫ్లాట్. హ్యామర్ అంటే అర్థం ఏంటి? సుత్తి. హ్యామర్ అనేది నౌన్గా తీసుకుంటే మీనింగ్ సుత్తి. ఇక్కడ హ్యామర్ అనేది వెర్బ్గా వాడారు. వెర్బ్గా వాడారంటే అర్థం ఏంటి? సుత్తితో బాధినట్టు అనమాట. కర్వ్ అంటే అర్థం ఏంటి? రోజుకి ఎన్ని కేసులు అవుతాయి అనేసి మనకు ఒక గ్రాఫ్ గీస్తే అది అలా పెరుగుతూ 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 వచ్చి ఆ గ్రాఫ్ ఇప్పుడు సుత్తితో కొడితే ఏమవుతుంది? ఫ్లాట్ అయిపోతుంది. అంటే ఇంకేమీ కేసెస్ లేకుండా ఫ్లాట్గా గ్రోత్ లేకుండా అయిపోతుంది. సో ఇక్కడ అలా చెప్పారనమాట. ఆ కరువుని సుత్తితో కొట్టినట్టు ఫ్లాట్ అయినట్టు. బేసికల్గా చెప్పడం ఏంటంటే కర్వ్ ఫ్లాట్ అయింది అని చెప్పడానికి హ్యామర్ అనే పదాన్ని వాడారు. ఆన్ May 1st ఫర్ ద ఫస్ట్ టైం ద స్టేట్ రిపోర్టెడ్ 0 న్యూ కేసెస్. ఫస్ట్ మే రోజు 0 న్యూ కేసెస్ రిపోర్ట్ చేసింది ఫర్ ది ఫస్ట్ టైం. అండ్ అగైన్ ఆన్ 2 consecutive days, May 3rd అండ్ May 4th. May 3rd, May 4th కూడా కేసెస్ అనేవి రిపోర్ట్ చేయలేదు. 0 ఫ్రెష్ కేసెస్ ఆన్ 3 days ఇన్ మే అపియర్ టు బి మోర్ దెన్ ఏ బ్లిప్. అంటే మేలో నిన్నటికి May 5th, అంతకు ముందుకి మనకి 4 days. అంటే ఉన్న 5 రోజుల్లో 3 రోజులు 0 కేసెస్ రిపోర్ట్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఏం రాశారు? అపియర్ టు బి మోర్ దెన్ ఏ బ్లిప్. బ్లిప్ అంటే అర్థం ఏంటి? అంటే జనరల్గా ఒక ట్రెండ్ ఉంది.
ఆ ట్రెండ్కి ఎగ్నెస్ట్గా ఏదో ఒక రోజు తేడా జరిగింది అనుకోండి, అది బ్లిప్ అనమాట. అది రిపీట్ అయితే ఇంక బ్లిప్ కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి క్లాస్కి రోజు టైంకి వస్తాడు, గత సంవత్సర కాలంగా ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. ఏదో ఒక్కరోజు మిస్ అయ్యాడు అనుకోండి, ఒక 5 నిమిషాలు లేట్ అయ్యాడు అనుకోండి, యూ కెన్ కాల్ ఇట్ ఏ బ్లిప్. ఎందుకంటే అతను ఎప్పుడు రెగ్యులర్గా లేట్గా రాడు, ఎప్పుడు టైంకి వస్తాడు. సో జనరల్ ట్రెండ్కి ఎగ్నెస్ట్గా జరిగిన విషయం బ్లిప్. అయితే ఇక్కడ ఏం చెప్పారు, మోర్ దాన్ ఏ బ్లిప్ అని. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే జనరల్ ట్రెండ్ అనేది కేసెస్ పెరుగుతూ ఉండడం, కరోనా కేసెస్ రావడం, కేసెస్ లేకపోవడం అనేది ఒక ఎబరేషన్. కేసెస్ లేకపోవడం అనేది ఏదో జరిగింది పొరపాటున మళ్ళీ కేసెస్ పెరిగిపోతాయి అనుకోవడానికి లేదు, ఇది బ్లిప్ కాదు అంటున్నాడు. జనరల్ ట్రెండ్ అనేది నెగిటివ్ కదా ఇప్పటివరకు, కానీ ట్రెండ్ యాక్చువల్గా మారిపోయింది, నెగిటివ్ ట్రెండ్ నుంచి పాజిటివ్ ట్రెండ్కి మారింది, ఇది బ్లిప్ కాదు. బ్లిప్ అంటే ఏమవుతుంది, ఒకరోజు మళ్ళీ పాజిటివ్గా అంటే ఇన్ ద సెన్స్ కేసెస్ లేకుండా వచ్చి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పెరిగిపోవడం, అప్పుడు అది బ్లిప్ అవుతుంది. ఎందుకంటే జనరల్ ట్రెండ్కి ఎగ్నెస్ట్కి వెళ్ళడం. కానీ ఇక్కడ ట్రెండే మారుతుంది, నెగిటివ్ నుండి పాజిటివ్కి మారుతుంది, కేసెస్ బాగా పెరిగిపోయే స్టేజ్ నుంచి కేసెస్ ఫ్లాట్ అయిపోయి కొత్త కేసెస్ రాని స్టేజ్కి మారుతుంది అని చెప్పి ఇండికేషన్. ఇది బ్లిప్ కాదు అంటున్నాడు. సో బ్లిప్ అంటే ఏం రాసుకుంటారు, బ్లిప్ అంటే ఏ మైనర్ డీవియేషన్ ఫ్రమ్ జనరల్ ట్రెండ్. ఇది డీవియేషన్ కాదు, ట్రెండే చేంజ్ అవుతుంది అంటున్నారు. If in April there were early signs of Kerala gaining an upper hand over the virus, its control became clear from the 4th week of April. ఏప్రిల్లో మనకి కనిపిస్తుంది, ఇఫ్ ఇన్ ఏప్రిల్ దెర్ వర్ ఎర్లీ సైన్స్ ఆఫ్ కేరళ గెయినింగ్ అండ్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది వైరస్ మీద అప్పర్ హ్యాండ్. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుందో లేదో, మన ఇండియాలో కరోనా వైరస్ కేసెస్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లో టాప్లో కేరళ ఉండేది, కేరళ తర్వాత మహారాష్ట్ర, కేరళకి మహారాష్ట్రకి పోటీలాగా ఉండేవి ఎవరికి ఎక్కువ కేసులు అన్నట్టు. ఇప్పుడు కేరళ చివరికి వెళ్ళిపోయింది, మహారాష్ట్ర టాప్లో ఇంకా పైకి వెళ్తుంది. మనం నా ఎడిటోరియల్స్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి మీకు గుర్తుందో లేదో, ఒకరోజు మనం కేరళ కర్ణాటక బార్డర్ రోకి సంబంధించిన ఎడిటోరియల్ కూడా చేసాం. అంటే కేరళలో కేసులు బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పి కర్ణాటక వాళ్ళు బార్డర్ సీల్ చేస్తారు. సో మ్యాంగ్లూరు దగ్గరలో, మ్యాంగ్లూరు అనేది కర్ణాటకలో ఉంటుంది, దానికి ఆనుకొని ఉన్న కేరళ డిస్ట్రిక్ట్లో కేసెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు బార్డర్ సీల్ చేస్తారు. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఏది కావాలన్నా మ్యాంగ్లూరే వెళ్తారు, మ్యాంగ్లూరు అనేది సిటీ కాబట్టి. కానీ రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి జనరల్గా మెడిసిన్స్ కావాలన్నా ఏం కావాలన్నా ఇబ్బందులు ఉన్నా సరే కర్ణాటక వాళ్ళు రానివ్వలేదు. దాని గురించి అప్పట్లో కేరళ వాళ్ళు బాధపడ్డారు, అదేంటది మరి ఇలా అని. అంటే అర్థం చేసుకోండి, కేరళలో కేసెస్ చాలా ఎక్కువ, వాళ్ళ నుంచి మార్క్స్ స్ప్రెడ్ అయిపోతుంది అనుకొని చుట్టుపక్కల రాష్ట్రాలు బార్డర్ సీల్ చేసిన సందర్భం నుంచి కేరళలో కొత్త కేసెస్ లేని పరిస్థితికి వాళ్ళు వచ్చారు. అంటే ఎంత బాగా వాళ్ళు కంటైన్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడే స్టార్ట్ అయింది, అక్కడే పెరిగింది, కానీ అక్కడే ఫస్ట్ కంట్రోల్ అయింది కూడా. సో ఏప్రిల్లోనే మనకి ఆ సైన్స్ కనిపించాయి, సైన్స్ అంటే సూచనలు, ఎర్లీ సైన్స్ కనిపించాయి మనకి. కేరళ అనేది ఈ వైరస్ని కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది, అప్పర్ హ్యాండ్ అంటే దానిపైన అప్పర్ హ్యాండ్, ఇట్ ఈస్ కంట్రోలింగ్ ది వైరస్, కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది అనేది మనకి సైన్స్ కనిపించాయి అప్పట్లో. ఇట్స్ కంట్రోల్ బికేమ్ క్లియర్ ఫ్రమ్ ది 4th week of April. 4th week of April, ఏప్రిల్ చివరికి వచ్చేసరికి క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గిపోయాయి. రిపోర్ట్ అయినా సరే 1, 2, 3 అలా చిన్నవి రిపోర్ట్ అవ్వడం, ఒక 3-4 రోజులు పూర్తిగా కేసెస్ రిపోర్ట్ కాకపోవడం, దానివల్ల కంప్లీట్గా కంట్రోల్ వచ్చింది. Since April 22, except on 4 days, the number of new cases reported has remained either the same or fewer than the number of recoveries. April 22 నుంచి సిన్స్ మీకు చెప్తూనే ఉంటాను, పలానా పాయింట్ ఆఫ్ టైం నుంచి చెప్తే సిన్స్ వాడతాం, పీరియడ్ ఆఫ్ టైం అయితే ఫర్ వాడతాం, ఫర్ 1 month, ఫర్ 20 days, ఫర్ 15 days, సిన్స్ April 22. ఎందుకంటే పర్టికులర్ డేట్ కదా, పాయింట్ ఆఫ్ టైం సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం ఫర్. సిన్స్ April 22, except on 4 days, ఒక 4 days తప్పితే the number of new cases reported has remained either the same or fewer than the number of recoveries. న్యూ కేసెస్ అనేవి మోర్ ఆర్ లెస్ తక్కువగా అంటే సేమ్గా ఒకేలా ఉంటున్నాయి, లేదా ఆ రోజున్న రికవరీస్ కన్నా తక్కువ ఉన్నాయి. రికవరీస్ కూడా అవుతున్నాయి కదా, ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని వస్తున్నాయి అనేది చూసుకుంటాం. పాత కేసెస్లో ఎంతమంది రికవర్ అవుతున్నారో కూడా చూడాలి. మన కౌంట్ ఏంటి, యాక్టివ్ కేసెసే కౌంట్. ఇంత నెంబర్ ఉందని భయపడక్కర్లా, అందులో చాలామంది రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోతారు. సో వాళ్ళ విషయంలో భయపడాల్సిన పని లేదు. సో యాక్టివ్ కేసెసే మన కౌంట్ అనమాట. రికవర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండి కొత్త కేసెస్ తక్కువగా ఉంటే భయపడాల్సిన పని లేదు కదా, అలా చెప్తున్నారు. అలాగే ఉంది, కొత్త కేసెస్ రికవర్ అయిన వాళ్ళకంటే తక్కువ ఉంటున్నాయి, లేదా సేమ్ నెంబర్ ఆఫ్ కేసెస్ అలా రిపోర్ట్ అవుతున్నాయి అంటున్నారు. ద స్మాల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ సో ఫార్ 499 డెమాన్స్ట్రేట్స్ హౌ ఇట్స్ కంటైన్మెంట్ ఎఫర్ట్స్ హ్యావ్ బీన్. నిన్న మేము మీకు పంక్చుయేషన్ మార్క్స్లో M- గురించి చెప్పాను, EMDASH. మన సెంటెన్స్లో ఫ్లోని డిస్టర్బ్ చేసే విషయం ఏదన్నా వస్తే అది 2 డాషెస్ మధ్యలో రిప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటి, అది తీసేసి చదవండి. ద స్మాల్ నెంబర్ ఆఫ్ కేసెస్
reported so far demonstrates how excellent its containment efforts have been. దాని కంటైన్మెంట్స్ ఎఫర్ట్స్ ఎంత బాగున్నాయి అని చెప్పడానికి అందులో కేరళ స్టేట్లో ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది. తక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్, తక్కువ అనేది సరిపోతుంది, అది ఎన్ని అనేది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. 499 అది ఫ్లో డిస్టర్బ్ చేయకుండా 2 డాషెస్ మధ్యలో పెట్టాడు. మీకు నిన్ననే చెప్పాను అది. సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, సమ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ద వర్డ్ విచ్ ఈజ్ నాట్ రిలవెంట్, అంటే అంత ఇంపార్టెంట్ కాదు ఫ్లోకి అనుకునేటప్పుడు 2 డాషెస్ మధ్యలో దాన్ని పెడతాం. అండ్ దోస్ డాషెస్ ఆర్ నాట్ కాల్డ్ హైఫెన్స్ కాదు, అవి M-, EMDASH M- అంటారు. కొంచెం లాంగ్ హైఫెన్కి డబల్ ట్రిపుల్ సైజులో ఉంటాయి, మీకు ఆల్మోస్ట్ అంత సైజు ఉంటుంది అనమాట. ఇంకో టైప్ ఏం చెప్పాను, N-, ENDASH అనేది N- అనేది పీరియడ్ ఆఫ్ టైం రిప్రజెంట్ చేయడానికి 1997 నుంచి 1999 అన్నాం అనుకోండి, మధ్యలో గ్యాప్ పెడతాం చూడండి, అది కూడా హైఫెన్ కాదు, ఇట్ ఈస్ కాల్డ్ N-. హైఫెన్ అంటే ఏంటి, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా ఇలాంటివి అనమాట. అందులో మనం వాడే వాటిని హైఫెన్స్ అంటాం. అది కాంపౌండ్ వర్డ్స్ క్రియేట్ చేయడానికి, అంటే 2 పదాలను కలిపి తయారు చేసే కొత్త పదం ఉంటుంది చూడండి, అలాంటివి. కలర్కి కోడింగ్కి మధ్యలో హైఫెన్, అలాంటి వాటిని హైఫెన్ అంటాం. వాట్ ఈజ్ మోర్ రిమార్కబుల్ ఈజ్ దట్ What is more remarkable is that 462 of those infected have fully recovered. మొత్తం కేసెస్ 499, అందులో 462 ఫుల్గా రికవర్ అయిపోయారంట. అది ఎంత రిమార్కబుల్లో చూడండి, ఎక్స్ట్రాడినరీ అనమాట. ఇంక్లూడింగ్ అన్ ఎల్డర్లీ కపుల్ ఏజ్డ్ 93 and 88 years. అండ్ దేర్ హ్యావ్ బీన్ జస్ట్ 3 deaths. 3 మాత్రమే చనిపోయారు. 93 and 88 years ఏజ్ ఉన్న ఎల్డర్లీ కపుల్ కూడా రికవర్ అయ్యారు కేరళలో. A case fatality rate of 0.6% against the national average of 3.3%. ఫెటాలిటీ రేట్ అంటే చెప్పాను, అక్కరెన్స్ ఆఫ్ డెత్ డ్యూ టు డిసీజ్ ఈజ్ కాల్డ్ ఫెటాలిటీ. అంటే ఉన్న కేసెస్లో ఎంతమంది చనిపోయారు అని కౌంట్ చేసుకుంటే అది జస్ట్ 0.6% ఉంది కేరళలో. కంపేర్ టు మీరు చూడండి 500, 0.6% అంటే 3 అలా అనమాట. కౌంట్ చేసుకోండి, 499 కదా టోటల్ కేసెస్, అందులో 3 చనిపోయారు. సో అప్రాక్సిమేట్గా 0.6% వస్తుంది. అది చాలా తక్కువ కంపేర్ టు నేషనల్ యావరేజ్ ఆఫ్ 3.3%. నేషనల్ యావరేజ్ ఏంటి, ప్రతి 100 మందిలో 3.3 మెంబర్స్ చనిపోతున్నారు, అంటే 1000 మందిలో 33 మంది చనిపోతున్నారు. అదే కేరళలో వచ్చేసరికి 1000 మందిలో కేవలం 6 మాత్రమే చనిపోతున్నారు, అలా అనమాట. సో చాలా తక్కువ ఉంది అంటున్నారు. సో ఇక్కడ కూడా M- వాడారు. ఇది సెంటెన్స్ చివరిలో కాబట్టి ఇంకా అక్కడితో అయిపోతుంది. సెంటెన్స్ మధ్యలో వస్తే 2 M- మధ్యలో పెడతారు, చివరిలో వచ్చినప్పుడు అలా పెట్టి ఆపేస్తారు. The containment success can be traced back to how Kerala did not wait for directions from the center but instead led from the front. Containment success, ఈ అరికట్టడంలో కేరళ సాధించిన సక్సెస్ క్యాన్ బీ ట్రేస్డ్ బ్యాక్ టు, దాన్ని మనం ట్రేస్ చేస్తే ఎందుకు ఇలా వచ్చింది అని మనం ట్రేస్ చేస్తే మనకేం తెలుస్తుంది, కేరళ డిడ్ నాట్ వెయిట్ ఫర్ డైరెక్షన్స్ ఫ్రమ్ ది సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే చేద్దామని చెప్పి డైరెక్షన్స్ అంటే సూచనల కోసం వెయిట్ చేయలేదు. వాళ్ళు ఏం చెప్తారని వెయిట్ చేయకుండా ఏం చేసింది, ఇట్ లెడ్ ఫ్రమ్ ది ఫ్రంట్. తనే ముందుండి నడిచింది. అర్థమవుతుందా? ముందుండి నడవడం అంటే బీ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్ టు ఫాలో. మనమే ఆలోచించకుండా వేరే వాళ్ళు చెప్తారని చెప్పి వెయిట్ చేయకుండా తనకు తెలిసిన నాలెడ్జ్తో ముందుకు వెళ్ళింది. ఇట్ డిడ్ నాట్ వెయిట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్, అందుకనే సక్సెస్ సాధించగలిగింది. వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేయలేదు, ఎవరో చెప్తే ఫాలో అవుతామని వెయిట్ చేయలేదు. ఇట్ లెడ్ ఫ్రమ్ ది ఫ్రంట్. వెన్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ టు 12 on March 10, a day before WHO declared the coronavirus a pandemic, Kerala shut down all educational institutions and entertainment centers, banned large gatherings and appealed to people to avoid visiting religious places. చూడండి, కేరళలో నెంబర్ ఆఫ్ కేసెస్ 12 వచ్చినప్పుడు, అప్పట్లో మనకు గుర్తుందా, 1, 2, 3 రోజుకి 2 కేసెస్ 3 కేసెస్ అంటేనే భయపడిపోయే వాళ్ళం, అలా ఉండేది. ఇప్పుడు రోజుకి 50 కేసెస్ 60 కేసెస్ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ కేసెస్ 12 వచ్చేటప్పటికే ఏ డే బిఫోర్ WHO డిక్లేర్ ద కరోనా వైరస్ ఏ పాండమిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్గా డిక్లేర్ చేయడానికి ఒక రోజు ముందు, దీన్ని పాండమిక్గా డిక్లేర్ చేయడానికి ఒక రోజు ముందు అప్పుడు ఏం చేసింది కేరళ, ఇట్ షట్ డౌన్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, స్కూల్స్, కాలేజెస్, కోచింగ్ సెంటర్స్ అన్నింటినీ షట్ డౌన్ చేసింది, క్లోజ్ చేసేసింది. బ్యాండ్ లార్జ్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేసింది. లార్జ్ గ్యాదరింగ్స్ అంటే పెళ్ళిళ్ళు ఇలాంటివి అనమాట, ఎక్కువ మంది కలిసి ఒక ఫంక్షన్స్ చేసుకోవడం, ఎక్కువ మంది ఒక చోట గ్యాదర్ అవ్వడం, వాటన్నిటిని బ్యాన్ చేసింది.
అండ్ అపీల్ టు పీపుల్ టు అవాయిడ్ విజిటింగ్ రిలీజియస్ ప్లేసెస్కి విజిట్ చేయడాన్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే విజిట్ చేసినప్పుడు ఎక్కువ మంది గ్యాదర్ అవుతారుగా ఒకే చోట. సో అది కూడా వద్దు అని చెప్పి ప్రజలకి అపీల్ చేసింది, రిక్వెస్ట్ చేసింది. ఇఫ్ ఇట్ రియలైజ్ ద మెరిట్స్ ఆఫ్ కంటైనింగ్ వైరస్ ట్రాన్స్మిషన్ by quickly tracing all the contacts during the 2018 Nipah outbreak, it repeated that to perfection this time. చూడండి, నిపా అవుట్బ్రేక్ 2018లో వచ్చింది. నిపా అనేది అనదర్ వైరస్. అవుట్బ్రేక్ అంటే మీకు సడన్ అక్కరెన్స్ ఆఫ్ ఎ డిసీజ్. 2018లో ఆ వైరస్ అవుట్బ్రేక్ వచ్చినప్పుడు సో ఎలా చేయాలి ఏంటి అనేది కేరళకి ఒక అవగాహన వచ్చింది అప్పట్లోనే. ఎందుకంటే అప్పుడు కూడా కాంటాక్ట్ ట్రేసింగ్ గట్రా చేసింది. అవుట్ బ్రేక్ వచ్చిన తర్వాత అది బాగా ఈ ట్రాన్స్మిట్ అయ్యే వ్యాధులన్నిటికీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాంటాక్ట్ ట్రేసింగ్. ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లోకి వెళ్ళారో వెంటనే ఐడెంటిఫై చేయడం, వాళ్ళని క్వారంటైన్ చేయడం, ఇలాంటివన్నీ. సో 2018లోనే కేరళ ఆల్రెడీ నిపా అవుట్ బ్రేక్ని కంటైన్ చేయగలిగింది. సో ఆ మెరిట్స్ ఏదైతే అప్పుడు సక్సెస్ సాధించిందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పర్ఫెక్ట్గా రిపీట్ చేయగలిగింది అంటున్నారు. ఇట్ రిపీటెడ్ దట్ టు పర్ఫెక్షన్ దిస్ టైం. మళ్ళీ చక్కగా అప్పుడు ఎంత బాగా సక్సెస్ సాధించిందో మళ్ళీ కూడా దాన్ని రిపీట్ చేయగలిగింది. లిటిల్ వండర్ దట్ ఆన్ May 2nd ద ICMR లాడెడ్ అంటే ప్రశంసించడం, అప్రిషియేటెడ్ ద స్టేట్ ఫర్ ది అన్పారలల్డ్ కంటైన్మెంట్. అన్పారలల్డ్ అంటే వితౌట్ ఎనీ కంపారిజన్. కేరళ లాగా ఇంక వేరే వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. దేర్ ఇస్ నో కంపారిజన్ అనమాట. కంటైన్మెంట్ అంటే అరికట్టడం. అండ్ టెస్టింగ్ స్ట్రాటజీస్ అండ్ రిఫర్ టు ఇట్ యాజ్ ద కేరళ మోడల్. ఐసీఎంఆర్ అనేది దీన్ని అంతగా ఇది కేరళ మోడల్ అని చెప్పి దీన్ని ప్రశంసించే స్థాయికి కేరళ కంటైన్ చేయగలిగింది. వేరే వాళ్ళు ఎవరూ చేయలేకపోయారు, కేరళ వాళ్ళు చేశారు, వాళ్ళు చూసి మిగిలిన వాళ్ళు నేర్చుకోవాలి అన్నట్టుగా దానికి ఒక పేరు వచ్చింది, కేరళ మోడల్ అని. బట్ అండర్ నో సర్కమ్స్టాన్సెస్ కెన్ ద స్టేట్ లోవర్ ఇట్స్ గార్డ్ యాజ్ ద అవుట్బ్రేక్ కెన్ రీసెర్చ్ బై ఎక్స్ప్లాయిటింగ్ ద వీకెస్ట్ లింక్ as was seen in the sharp spike in Singapore in dormitories. Under no circumstances అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా can the state lower its guard. గార్డ్ అంటే అర్థం ఏంటి? గార్డ్ అంటే ప్రొటెక్టివ్, అంటే మీకు గార్డ్కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. గార్డ్ అనేవారు గార్డ్ చేసేవాడు, ప్రొటెక్ట్ చేసేవాడిని గార్డ్ అంటాం. వ్యక్తి గార్డ్ ఉన్నాడు అంటాం చూడండి, ఈ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ ఎనిమీస్, అది ఒకటి. లేదా గార్డ్ అనేది ఒక డిఫెన్సివ్ ఎక్విప్మెంట్, అంటే మనకి వేరే వాళ్ళ నుంచి కాపాడడానికి మనం మన శరీరం మీద వేసుకునే ఒక కవచం లాంటిది, దాన్ని కూడా గార్డ్ అంటాం. ఇక్కడ లోవర్ ఇట్స్ గార్డ్ అంటే అర్థం ఏంటి? కవచం మనం మనకు ఎదురుగా పెట్టుకున్నంత వరకు శత్రువు మనల్ని అటాక్ చేసినా అది మనల్ని కాపాడుతుంది. వెన్ యూ లోవర్ ఇట్, దించేమనుకోండి కవచం, ఊహించుకోండి ఒకసారి. మీకు బాహుబలి సినిమా చూసినా సరే మనకి ఏదైనా యారోస్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వాటిని మనకి తాకకుండా ఒకటి పెట్టుకుంటారు కదా గార్డ్ లాంటిది, ఎడమ చేతితో అది పెట్టుకుని మనకి మొహానికి అడ్డు పెట్టుకుంటారు. అది ఉంటే ఆ యారోస్ దానికి తగిలి మనల్ని కాపాడుతుంది. ద మూమెంట్ యూ లోవర్ ఇట్, దించామనుకోండి కిందకి ఏమవుతుంది? యారోస్ మనకి తగిలి మనం చనిపోతాం. అలా మీరు అర్థం చేసుకోండి. లోవర్ ఇట్స్ గార్డ్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు డిఫెన్సివ్ కోసం ఎంత కష్టమైన స్ట్రాటజీస్ అన్నీ చేసి జాగ్రత్తగా దాన్ని కాపాడుతున్నారు. ద మూమెంట్ యూ రిలాక్స్, ఇంకేంటి నేను కంట్రోల్ చేసాను, రిలాక్స్ అయితే ఎక్కడో ఉన్న చిన్న వీక్ లింక్ని పట్టుకుని అది మళ్ళీ రీసర్జ్, మళ్ళీ పెరిగిపోతుంది. సర్జ్ అంటే పెరిగిపోవడం, అంటే మళ్ళీ. ఒకప్పుడు బాగా పెరిగి తగ్గింది, ఇప్పుడు మళ్ళీ బాగా పెరిగిపోతుంది. రైజ్ అగైన్ అనమాట. రీసర్జ్ అంటే రైజ్ అగైన్, మళ్ళీ బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. బై ఎక్స్ప్లాయిటింగ్ ద వీకెస్ట్ లింక్, ఎక్కడైతే మనం తప్పు చేస్తామో, ఎక్కడైతే మనం వాటికి అవకాశం ఇస్తామో వైరస్కి, తనకి హోస్ట్ కావాలి, వైరస్కి కావాల్సింది హోస్ట్ దొరికిందా మరి వదలదు. ఇంకా అక్కడ నుంచి ఇంకొకరికి అలా స్ప్రెడ్ అవుతూ మళ్ళీ ఒకసారిగా రైజ్ అయిపోతుంది. యాజ్ వాజ్ సీన్ ఇన్ ద షార్ప్ స్పైక్ ఇన్ సింగపూర్లో తగ్గినట్టే ఉండి మళ్ళీ కొంచెం వాళ్ళు రిలాక్స్ అయ్యేసరికి పెరిగింది. అలాగే కేరళ కూడా ఇప్పుడు వాళ్ళు గాడ్ని ఇఫ్ దే లోవర్ దేర్ గాడ్ అంటే కొంచెం రిలాక్స్ అయిపోతే, సో మీరు ఎలా అర్థం చేసుకోవాలి? లోవర్ దేర్ గాడ్ అంటే రిలాక్స్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, రిలాక్స్ అయిపోవడం అనమాట. అది జరిగితే ఆబ్వియస్లీ ఏమవుతుంది? మళ్ళీ మన వీక్ లింక్ని ఎక్స్ప్లాయిట్ చేసి వైరస్ మళ్ళీ రైజ్ అయిపోతుంది. Kerala has very good healthcare infrastructure in place down to the primary health centers. కేరళలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇండియాలో ఏ స్టేట్తో కంపేర్ చేసుకున్నా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కేరళ తన బడ్జెట్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ని ఎడ్యుకేషన్కి మరియు హెల్త్కి కేటాయిస్తుంది. నేషనల్ యావరేజ్ కంటే కేరళ హెల్త్కి ఎడ్యుకేషన్కి స్పెండ్ చేసే మనీ చాలా ఎక్కువ. ఇది అందరికీ తెలిసిందే, అన్ని రాష్ట్రాలకి తెలిసిందే, కానీ ఏ రాష్ట్రం కూడా దాన్ని రెప్లికేట్ చేయదు. ఎడ్యుకేషన్ని, హెల్త్ని ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కూడా నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నాయి గత కొన్ని
సంవత్సరాలుగా. కేరళ మాత్రం దానికి ఫోకస్ చేస్తుంది. అందుకే అక్కడ లిటరసీ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. డౌన్ టు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ వరకు కూడా అంతా చాలా పద్ధతిగా చక్కగా మెయింటైన్ చేస్తారు. బట్ వాట్ సెట్స్ ఇట్ అపార్ట్, అయితే ఏది దాన్ని సెపరేట్ చేస్తుంది మిగిలిన వాళ్ళకంటే ఫ్రమ్ ది అదర్ స్టేట్స్ ఈజ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఫాలోడ్ టెక్స్ట్ బుక్ ఎపిడమియాలజీ ప్రోటోకాల్స్ టు ద T and beyond and well before the ICMR advocated them, as well as the entire healthcare infrastructure working in tandem despite being decentralized. సెంటెన్స్ పెద్దది కానీ చాలా ఈజీ. బట్ వాట్ సెట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ స్టేట్స్, ఇప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అన్నారు కరెక్టే, కానీ కేరళని మిగిలిన స్టేట్స్ కంటే గొప్పగా నిలబెట్టేది ఏది చూడండి. ఈజ్ ద మేనర్, ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే కాదు. వాట్ సెట్స్ ఇట్ అపార్ట్ ఫ్రమ్ ద స్టేట్స్, మిగిలిన వాటి కంటే కేరళని గొప్పగా నిలబెట్టేది ఏది, ఈజ్ ద మేనర్ ఇన్ విచ్ ఇట్ ఫాలోడ్ టెక్స్ట్ బుక్ ఎపిడమియాలజీ ప్రోటోకాల్స్. ఎపిడమియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ డిసీజెస్ అనమాట. ఇలాంటి వ్యాప్తి చెందే డిసీజెస్ని, ఎపిడెమిక్స్ యొక్క స్టడీ చేసి వాటి యొక్క స్టడీ మరియు వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, వాటి మెథడాలజీస్ అవన్నీ ఉంటాయి అందులో ఇచ్చిన ప్రోటోకాల్స్ని టు ద టీ అనేది ఎక్స్ప్రెషన్. అగైన్ టు ద టీ అంటే పర్ఫెక్ట్లీ, కంప్లీట్లీ అని అర్థం. అందులో రాయబడ్డ ప్రోటోకాల్స్, సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎపిడమియాలజీలో ఏవైతే ఎపిడెమిక్స్ని కంట్రోల్ చేయడానికి ఏమేం ఫాలో అవ్వాలి అని చెప్పి మనకి మన పుస్తకాలు ఏవైతే ప్రబోధిస్తున్నాయో యాజ్ ఇట్ ఈజ్గా, కంప్లీట్గా, పర్ఫెక్ట్గా వాటిని ఫాలో అయ్యింది ఏది, కేరళ. టు ద టీ అంటే పర్ఫెక్ట్లీ, కంప్లీట్లీ అని అర్థం. వెల్ బిఫోర్ ది ICMR అడ్వకేటెడ్ దెమ్. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్. అడ్వకేట్ అంటే వాళ్ళు సజెస్ట్ చేయడానికి ముందే కేరళ వాటిని ఫాలో అయ్యింది అని చెప్తున్నారు. యాజ్ వెల్ యాజ్ ది ఎంటైర్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ ఇన్ ట్యాండమ్ డిస్పైట్ బీయింగ్ డీసెంట్రలైజ్డ్. అది డీసెంట్రలైజ్ సిస్టమ్ అంటే ఒక దగ్గర కేంద్రీకృతం అవ్వకుండా మొత్తం డీసెంట్రలైజ్డ్ అయినప్పటికీ కూడా ఇలాంటి సమయంలో మొత్తం హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా వర్కింగ్ ఇన్ ట్యాండమ్ అంటే అలాంగ్ సైడ్ ఈచ్ అదర్, అందరూ కలిసి కలగలిపి పనిచేయడం. వర్కింగ్ ఇన్ ట్యాండమ్ అంటే కలగలిపి పనిచేయడం అని అర్థం అన్నమాట. అలాంగ్ సైడ్ వన్ అనదర్ అంతా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, మన మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్స్, హెల్త్ మినిస్ట్రీ, రకరకాల డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఒక మాట మీద ఒకే తాటి పైన దే వర్క్డ్ ఇన్ ట్యాండమ్. Political leadership and the close and complete involvement of the government at all levels with the bureaucracy and local community have been a huge advantage. Political leadership and the close and complete involvement of government at all levels. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్ కూడా అన్ని లెవెల్స్లో కూడా క్లోజ్గా ఇన్వాల్వ్ అయింది, కంప్లీట్గా ఇన్వాల్వ్ అయింది. ఎవరు, పొలిటికల్ లీడర్షిప్తో పాటు విత్ ద బ్యూరోక్రసీ అంటే వీళ్ళందరూ అంటే మనకి బ్యూరోక్రాట్స్ అందరితో కలిపి అంటే అధికార యంత్రాంగం అందరితో కలిసి, అండ్ లోకల్ కమ్యూనిటీతో కూడా కలిశారు వాళ్ళు. అంటే ప్రజలు, ప్రభుత్వం, అధికారులు, అధికార యంత్రాంగం అందరూ కలిసి క్లోజ్గా కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు. అలా అవ్వడమే హ్యావ్ బీన్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్. అదే వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు, ఒకరికొకరు సహకరించుకోకపోవడం లేదు, ఒకరినొకరు సహకరించుకుంటూ కలగలిపి పనిచేశారు. ద వెరీ డిఫరెంట్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అండ్ హై లిటరసీ టు హ్యావ్ ప్లేడ్ ఎ పివటల్ రోల్ ఇన్ ది వార్ అగెన్స్ట్ ది వైరస్. చూడండి, హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటే జనరల్గా ఇప్పుడు కేరళలో ఉన్న ప్రజల్లో కూడా హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఉంది. హెల్త్ సీకింగ్ బిహేవియర్, హెల్త్ అనేది ఇంపార్టెంట్, దానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి అనే జనరల్ టెండెన్సీ ప్రజల్లోనే అవేర్నెస్ ఉందనుకోండి. ప్రభుత్వం చెప్పింది కదా అని క్వారంటైన్లో ఉండడం, ప్రభుత్వం చెప్పింది కదా అని సోషల్ డిస్టెన్సింగ్లో ఉండడం ఒకటి. లేదు, మనకే అవేర్నెస్ ఉండి ఇలా ఉండకపోతే మనమే నష్టపోతాం, మనకి హెల్త్ ఇంపార్టెంట్ అని ప్రజల్లోనే అవేర్నెస్ ఉందనుకోండి, దెన్ ఇట్ ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆ కేరళలో అవేర్నెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, అందుకే హెల్త్ సీకింగ్ బిహేవియర్ అంటాం. హెల్త్ కోరుకునే బిహేవియర్ ప్రజల్లో ఉంది. మరియు హై లిటరసీ రేట్, అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం ఏదైనా చెప్పినా సరే దాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు ప్రజల్లో ఉంటున్నాయి. టు హ్యావ్ ప్లేడ్ ఎ పివటల్ రోల్ ఇన్ ది వార్ అగెన్స్ట్ ది వైరస్కి అగెన్స్ట్గా జరుగుతున్న ఈ వార్లో పివటల్ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట. చాలా వెరీ ఇంపార్టెంట్ రోల్ అవి ప్లే చేశాయి. ఏంటవి? హెల్త్ సీకింగ్ బిహేవియర్ మరియు హై లిటరసీ, అక్షరాస్యత ఎక్కువగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. While active involvement of all the stakeholders who complement each other, especially during the crisis, has worked in Kerala's favor,
దీస్ ఆర్ నాట్ మెజర్స్ పుట్ ఇన్ ప్లేస్ టు ఫైట్ ద కరోనా వైరస్ బట్ వాట్ హ్యాస్ బీన్ ఎ లెగసీ ఆఫ్ ది స్టేట్. చూడండి, బై ద యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ అంటే భాగస్వాములు, అంటే ఈ విషయంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరెవరైతే స్టేక్ అంటే భాగం, ఎవరెవరికి స్టేక్స్ ఉన్నాయి అందరికీ ఉంటుంది, ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వ ఎంప్లాయీస్కి ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. వైరస్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో స్టేక్ హోల్డర్స్ ఎవరు? ఎవ్రీబడి ఈజ్ ఎ స్టేక్ హోల్డర్, ఎందుకంటే నష్టపోయేది అందరూ కదా. సో ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ది కాంప్లిమెంట్ ఈచ్ అదర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లిమెంట్? చాలా కామన్గా టీచర్స్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చేసే తప్పు కాంప్లిమెంట్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. COMPLIMENT, కాంప్లిమెంట్ అంటే ప్రశంసించడం. కాంప్లిమెంట్ అది వర్బ్గాను వాడతారు, నౌన్గాను వాడతారు. ఐ హ్యావ్ రిసీవ్డ్ కాంప్లిమెంట్స్ అంటే నాకు ప్రశంసలు వచ్చాయి. ఐ హ్యావ్ కాంప్లిమెంటెడ్ మై స్టూడెంట్ ఫర్ హిస్ సక్సెస్, నా స్టూడెంట్ సక్సెస్ సాధించినందుకు నేను అతన్ని కాంప్లిమెంట్ చేశాను, ప్రశంసించాను. అది కాంప్లిమెంట్, PLIMENT. అలాగే కాంప్లిమెంట్, PLEMENT. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే టు కంప్లీట్ అనదర్ థింగ్. కంప్లీట్ అంటే మనకు పరిపూర్ణం చేయడం అనే మీనింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నాం అనుకుందాం. నా వైపు నుండి నేను ఆలోచిస్తాను. లెట్స్ ఎజ్యూమ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అర్థమెటిక్ అండ్ ఇంగ్లీష్ అనుకుందాం. బ్యాంక్ క్లాసెస్ రన్ చేయాలి అనుకుందాం. నాకు రీజనింగ్లో నేను వీక్ అనుకోండి. దెన్ ఇఫ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ హూ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ రీజనింగ్ జాయిన్స్ మీ, దెన్ హీ కాంప్లిమెంట్స్ మీ. ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి మూడు సబ్జెక్ట్స్ కావాలి. మూడింట్లో నేను స్ట్రాంగ్గా రెండింట్లో ఉన్నాను, ఇంకొకటి లేదు అని బాధపడుతున్నాను. అప్పుడు నా ఫ్రెండ్ వచ్చాడు, వాడు నాకు ఏది లేదో అది వచ్చిందనుకోండి, దెన్ హీ కంప్లీట్స్ మీ. అప్పుడు మనకు కావాల్సింది కంప్లీట్ అవుతుంది. సో దెన్ దట్ పర్సన్ కాంప్లిమెంట్స్ మీ. అలా కాకుండా వచ్చిన అతను కూడా ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అనుకోండి, ఉపయోగం ఏంటి? నేను ఇంగ్లీష్లో స్ట్రాంగ్, తను ఇంగ్లీష్లో స్ట్రాంగ్, ఒకే సబ్జెక్ట్కి ఇద్దరు, రిడెండెన్సీ వస్తుంది. కానీ ఆ మిస్సింగ్ పజిల్ అనేది అలాగే ఉండిపోతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాను. సో ఏదైతే మిస్ అవుతుందో, అంటే నీ పక్కన వ్యక్తులు ఏది లేదో అది నీ ద్వారా యాడ్ అయింది అనుకో, దట్ మీన్స్ యూ కాంప్లిమెంట్ ది అదర్ పర్సన్. భార్యాభర్తలు కూడా చూడండి, ఒకరికి భర్తకి బాగా కోపం ఎక్కువ, భార్యకి బాగా ఓపిక ఎక్కువ. సో కోపంలో ఉన్నవాడిని కంట్రోల్ చేయాలి, శాంతపరచాలి అంటే అలాంటి లక్షణాలు ఉన్న భార్య ఉందనుకోండి, దెన్ దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్. భార్యకి కూడా కోపం ఎక్కువ అనుకోండి, అప్పుడు ఇంకా ఇల్లు ఒక యుద్ధరంగం అవుతుంది. సో ఇద్దరు కూడా అందుకే అంటారు, భార్యాభర్తలు ఇద్దరికి ఒకే రకమైన క్వాలిటీస్ ఉంటే మంచిదని చెప్పి మనం అనుకుంటాం, ఒకేలాంటి వాళ్ళం అని. కానీ యాక్చువల్గా కాంప్లిమెంటరీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఒకరిని ఇంకొకరు కంట్రోల్ చేస్తారు. ఇద్దరిలోనూ కొన్ని ప్లస్లు ఉంటాయి, ఇద్దరిలోనూ కొన్ని మైనస్లు ఉంటాయి. ఒకరిలో మైనస్ని ఇంకొకరిలో ఉన్న ప్లస్ కంట్రోల్ చేస్తుంది. అలా చేసినప్పుడు అది కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. అది అర్థం. సో ఇక్కడ ఏంటి, అందరు స్టేక్ హోల్డర్స్ కూడా ఎవరి వాల్యూ ఎడిషన్ వాళ్ళు చేశారు. ఇంకొకరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ కొన్ని చేయగలుగుతుంది, కొన్ని చేయలేదు. ప్రజలు కొన్ని చేయగలుగుతారు, కొన్ని చేయలేరు. సో గవర్నమెంట్ చేయలేనిది ప్రజలు చేసి, ప్రజలు చేయలేనిది గవర్నమెంట్ చేసి, ఇలా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకొని దే వర్క్డ్ టుగెదర్. అలా చేసి ఈ క్రైసిస్ టైంలో అలా చేయడం అనేది కేరళకి బాగా ఉపయోగపడింది. వర్క్డ్ ఇన్ కేరళాస్ ఫేవర్. సో కేరళకి ఫేవర్గా అది పనిచేసింది. దీస్ ఆర్ నాట్ మెజర్స్ పుట్ ఇన్ ప్లేస్ టు ఫైట్ కరోనా వైరస్. అంటే ఇలా జరిగింది కదా అని చెప్పి కరోనా వైరస్ కోసం ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు అనుకోవడానికి లేదు. బట్ వాట్ హ్యాస్ బీన్ ఎ లెగసీ ఆఫ్ ద స్టేట్. ఆ స్టేట్ ఎప్పటి నుంచో అలాగే ఉంది. ప్రజలందరూ ఎప్పటి నుంచో అక్కడ మోటివేటెడ్గా ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ప్రభుత్వం చెప్పింది చెప్పలేదు అనే కాకుండా వాళ్ళు జనరల్గానే దే హ్యావ్ దట్ హై లెవెల్స్ ఆఫ్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అండ్ లిటరసీ. అవి ఎప్పటి నుంచో ఉండడం కూడా ఒక రకమైన కారణం అనమాట. అంటే ఈ రోజుకి ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు, అది ఎప్పటి నుంచో వాళ్ళ లెగసీ, వారసత్వం. మనం లెగసీ అంటే అర్థం ఏంటి? రిషి కపూర్ చనిపోయారు, దెన్ హీ లెఫ్ట్ 300 crores ఆయన సంపాదించింది పిల్లలకి ఇచ్చారు. సో అది లెగసీ. ప్లస్ రిషి కపూర్ లెగసీ. ఆయన ఒక స్టార్ అయ్యారు కాబట్టి ఆ పేరు కపూర్ అనే దానికి ఉన్న ఒక గౌరవం ఉంది. ఆ పిల్లలు కూడా గౌరవాన్ని పొందుతారు. సో ఆయన విడిచిపెట్టిన వారసత్వం ఏంటి? కపూర్ అనే లెగసీ మరియు ఆస్తులు. అలాగే కేరళకి ఈ బిహేవియర్ ఏదైతే ఉందో, ప్రజల్లో ఉన్న ఈ బిహేవియర్ అనేది వారసత్వంగా ఒక తరం నుంచి ఇంకో తరం, ఇంకొక తరం నుంచి ఇంకో తరంకి వస్తూనే ఉంది. ఈ గుడ్ బిహేవియర్, ఈ మోటివేటెడ్ బిహేవియర్ అనేది అదే చెప్తున్నారు ఇక్కడ. అది ఇప్పటికిప్పుడు వచ్చేసింది కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో తరతరాలుగా కేరళ అలాగే ఉంది అని చెప్పి అంటున్నారు. ఇట్ ఈజ్ ఎ సక్సెస్ బోర్న్ అవుట్ ఆఫ్ డెకేడ్స్ ఓల్డ్ సోషల్ రెవల్యూషన్ అండ్ డెవలప్మెంట్. కొన్ని పదుల సంవత్సరాల నుంచి వస్తున్న సోషల్ రెవల్యూషన్, సామాజిక విప్లవం మరియు అభివృద్ధి నుంచి వచ్చిన ఆలోచన విధానం అదే. అందువల్లే ఈ సక్సెస్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ద రీజన్ వై అదర్ స్టేట్స్, ఈవెన్ ఇఫ్ దే ఎమ్యులేట్ ద మెజర్స్ అడాప్టెడ్ బై కేరళ టు ఫైట్ ద వైరస్, మే నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్.
కేరళ ఏం చేసిందో అదే పని వేరే వాళ్ళు కూడా చేసినా సరే దే మే నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్. కేరళ సాధించిన సక్సెస్ వాళ్ళు సాధించలేకపోవచ్చు. ఎందుకంటే స్టెప్స్ తీసుకోగలరు, కానీ కేరళ యొక్క బిహేవియర్ని మనం రెప్లికేట్ చేయలేం. ఎందుకంటే తరతరాలుగా వాళ్ళకు వస్తున్న వారసత్వ సంపద లాంటిది అది. అది వేరే స్టేట్స్లో ఎప్పటికెప్పుడు సడన్గా రాదు. అందుకే ఇక్కడ వర్డ్స్ చూడండి. ఈవెన్ ఇఫ్ దే ఎమ్యులేట్. ఎమ్యులేట్ అంటే అర్థం ఏంటి? ఇమిటేట్ చేయడం అనమాట. ఇమిటేట్ చేయడం ఎందుకు? టు అచీవ్ ఆర్ ఎక్సెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీరేంద్ర సెహ్వాగ్ అనేవాడు, ఐ యూస్ టు ఎమ్యులేట్ సచిన్ టెండూల్కర్ ఇన్ మై చైల్డ్హుడ్. ఎమ్యులేట్ అంటే అర్థం ఏంటి? నేను సచిన్ టెండూల్కర్ లాగా అవ్వాలని, అతన్ని ఇమిటేట్ చేసి అతను ఏం చేసేవాడో నేను అలా చేయాలి, అతనిలాగా నేను గొప్పవాడిని అవ్వాలని కోరుకోవడం అనమాట ఎమ్యులేట్. విరాట్ కోహ్లీ, ఐ యూస్ టు ఎమ్యులేట్ సచిన్ టెండూల్కర్. అంటే ఒకరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళలాగే అవ్వాలి అనుకోవడాన్ని ఎమ్యులేట్ అంటాం, రైట్? సో యూ కైండ్ ఆఫ్ ఇమిటేట్ దమ్. ఇమిటేట్ చేయడం అంటే కామెడీగా కాదు, వాళ్ళు ఇమిటేట్ చేస్తూ వాళ్ళంత గొప్పగా అవ్వాలని కోరుకోవడం. ఇప్పుడు వేరే స్టేట్స్ కూడా ఇఫ్ దే వాంట్ టు ఎమ్యులేట్ కేరళ. ఎమ్యులేట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ దే ఇమిటేట్ అంటే కేరళ ఏం చేసిందో ఆ స్టెప్స్ అన్ని తీసుకోవడం, కేరళ సాధించిన సక్సెస్ సాధించాలని అనుకోవడం, దాన్ని ఎమ్యులేట్ అంటాం. టు ఇమిటేట్ విత్ ది ఎయిమ్ ఆఫ్ అచీవింగ్ సక్సెస్, దాన్ని ఎమ్యులేట్ అంటాం. అలా చేసినా సరే ఈవెన్ ఇఫ్ ద ఎమ్యులేట్ ద మెజర్స్ అడాప్టెడ్ బై. అడాప్ట్ అంటే చెప్పాను, ఇంప్లిమెంట్. ADOPT అడాప్ట్ అంటే ఇంప్లిమెంట్, ఫాలో. ఇఫ్ యూ అడాప్ట్ అన్ ఐడియా దట్ మీన్స్ యూ ఫాలో ఇట్, యూ ఇంప్లిమెంట్ ఇట్. ADAPT అడాప్ట్ అంటే చేంజ్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్కి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం. టు ఫైట్ ది వైరస్ దే మే నాట్ బీ ఏబుల్ టు అచీవ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సక్సెస్. కేరళ సాధించిన సక్సెస్ వాళ్ళు సాధించలేకపోవచ్చు అని చెప్తున్నారు. దట్స్ అబౌట్ ఇట్. ప్రెటీ ఈజీ ఎడిటోరియల్. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది అని అనుకుంటున్నాను. ఈజీగా అనిపించకపోయినా సరే యూ కంటిన్యూ టు ఫాలో ఎడిటోరియల్. అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎడిటోరియల్ కూడా ప్రతిరోజు కూడా ఇట్ ఈస్ బెటర్ యూ రీడ్ ద ఎడిటోరియల్ ఫస్ట్ అండ్ దెన్ లిసన్ టు ఇట్. చాలామంది నాకు తెలిసి మీరు చేస్తున్న తప్పు ఏంటంటే, మేము చదివితే గంటలు పడుతుంది, మీరు చెప్పింది వినేస్తే అరగంటలో తేలిపోతుంది అని అనుకుంటున్నారు, టైం సేవ్ అవుతుంది అనుకుంటున్నారు. అది కొంతవరకు మంచిదే, కానీ మీకు 100% ఉపయోగపడాలి అంటే యూ ఫస్ట్ రీడ్ ఇట్. మీరు చదివి తర్వాత నేను చెప్పింది వినండి. మీరు చదవడానికి లెట్స్ సే ఈరోజు 1 అవర్ పట్టింది అనుకోండి, మీరు అలాగ ప్రతిరోజు మీరు చదివి నేను చెప్పింది విన్నారనుకోండి, ఆ 1 అవర్ కాస్త హాఫ్ అన్ అవర్కి వస్తుంది, హాఫ్ అన్ అవర్ కాస్త 20 మినిట్స్కి వస్తుంది. ఏదో రోజు 10 మినిట్స్లో మీరు మొత్తం ఎడిటోరియల్ చదివే రోజు వస్తుంది. అలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ రోజైతే 10 మినిట్స్లో మీరు మొత్తం ఎడిటోరియల్ చదవగలిగారో ఆ రోజు మీరు సూపర్గా ఇంప్రూవ్ అయిపోయినట్టు. చదవడం అంటే ద సేమ్ లెవెల్ ఆఫ్ కాంప్రహెన్షన్. నేను ఎలా చెప్తున్నానో అలాగా మీకు అర్థం చేసుకొని చదవడం, అర్థం అవ్వడం అనమాట. అది మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. ఓన్లీ ఎడిటోరియల్ వినేస్తాను అంటే దెన్ దట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అంటే నేను కొంచెం హార్ష్గానే మాట్లాడతాను, బికాజ్ ఐ హ్యావ్ నా మైండ్లో ఎప్పుడు కూడా మీ ఫ్యూచర్ దృష్టిలో ఉంటుంది. ఎంతమంది వీడియో చూస్తున్నారు, ఎంతమంది వ్యూ చేస్తున్నారు అనేది కాకుండా ఎంతమంది ఇంప్రూవ్ అయ్యారు అనేది ఇంపార్టెంట్. సో వ్యూయర్షిప్ చూడడం అనేది నాకు ఉపయోగపడుతుంది, కాదనట్లేదు, కానీ మీరు ఇంప్రూవ్ అయితే నా మనసుకు ఆనందం వస్తుంది. సో మనసుకు ఆనందం కలగాలంటే మీరు ఇది చూస్తూ మీరు డెవలప్ అవ్వాలి, ఇంప్రూవ్ అవ్వాలి. ఏదో రోజు సార్ నేను ఇంతకుముందు నాకు గంట పట్టే సార్ చదవడానికి, ఇప్పుడు నాకు అరగంటలో చదివేస్తున్నాను సార్, ఇప్పుడు 20 మినిట్స్లో చదివేస్తున్నాను సార్, అర్థమవుతున్నాయి సార్ అని ఎవరన్నా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేశారనుకోండి, దట్స్ వెన్ ఐ విల్ బీ రియలీ ట్రూలీ హ్యాపీ. అది జరగాలి అంటే కేవలం వీడియో వినడం మాత్రం వల్ల జరగదు, జరుగుతుంది కాదు అనట్లేదు. బట్ ఇఫ్ యూ ఆల్సో దానికి ప్యారలల్గా మీరు ఎడిటోరియల్ ముందే చదవండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు నేను ఎడిటోరియల్ స్టార్ట్ చేస్తాను తెలుస్తుంది కదా, టైటిల్ చూసుకోండి, వీడియో పక్కన పెట్టండి, గో త్రూ ఇట్, టేక్ 1 అవర్ 1.5 అవర్, మీకు ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, టేక్ ఇట్. మీకు అన్నోన్ వర్డ్స్ రాసుకోండి, మీ ఓన్ అండర్స్టాండింగ్ మీరు రాసుకోండి, దెన్ లిసన్ టు ఇట్. మీ అండర్స్టాండింగ్లోనూ దీంట్లోనూ ఉన్న డిఫరెన్స్ ఏంటో మీరు చెక్ చేసుకోండి. అలా ప్రతిరోజు చేయండి. సో ఇట్స్ 1 to 1.5 అవర్స్ ఎక్సర్సైజ్. నా వీడియో ఒక 45 మినిట్స్ అవుతుంది, మీరు చదవడం ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ పెట్టుకోండి దీనికి. అలా పెట్టగా మీకు మీరు చదివే టైం రోజుకి తగ్గుతూ ఉండాలి. తగ్గుతూ ఉండేసరికి మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వస్తుందని అర్థం. మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. ఇంకా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.